రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే బృహత్తర కార్యక్రమం నేడు బయ్యారంలో జరిగింది. జిల్లాలోని 8 మండలాల్లో జరగబోయే ఈ కార్యక్రమం ప్రథమంగా బయ్యారం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘ భవనంలో నేడు జరిగింది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మండలంలోని రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని సరిత, మాల్యాల వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తలు డాక్టర్ సుహాసిని, డాక్టర్ దిలీప్ రైతులకు రసాయన ఎరువులు మరియు యూరియా లాంటి ఎరువుల వాడకం మరియు ఇతర వ్యవసాయ యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి మరియన్న, మండల వ్యవసాయ అధికారి కె రాజు, వ్యవసాయ విస్తరణ అధికారి ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు. మా యూనివర్సిటీ ఈ ఆర్ఎంఎస్ ప్రోగ్రామ్ని మొదటగా బయ్యారం విలేజ్లో ఈరోజు చేయడం జరుగుతుంది. సో యాక్చువల్లీ ఇది 27 ఏప్రిల్ నుంచి 27 మే వరకు చేస్తున్నాము. తెలంగాణ రాష్ట్రం మొత్తం కార్యక్రమం ఈ నెల రోజులు జరుగుతుంది. మన మహబూబాద్ డిస్టిక్లో ఈ 8 ప్లేసెస్ 8 మండలాలను ఎంచుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మా కృషి విజ్ఞాన కేంద్రం మల్యాల ఈరోజు ఈ బయ్యారం విలేజ్ని ఎంచుకోవడం జరిగింది. సో దీంట్లో భాగంగా మామూలుగా ఒక 6 పాయింట్లని యూనివర్సిటీ రైతులకు అందరికీ ఆల్రెడీ మీ అందరికీ తెలిసిన విషయాలే మళ్ళీ ఒకసారి ఖరీఫ్కి ముందుగా మనం అందరం గుర్తు చేసుకోవడానికి వీలుగా ఈ 6 పాయింట్లని ముందుకు తేవడం జరిగింది. సో ఒక చిన్న మాట ఏంటంటే అధిక యూరియా వాడవద్దు అనే విషయాన్ని మన అందరికీ ఎప్పటి నుంచో అందరూ చెప్తున్నామంటే, సో దాంట్లో మరి యూరియా వాడకుండా ఆల్టర్నేటివ్స్ ఏం వాడాలనేది రైతుల నుంచి వస్తున్న క్వశ్చన్. సో దీంట్లో ఏం వాడాలనేది కూడా మీకు తెలుసు, కానీ కొన్ని కారణాలు దొరకని పక్షంలో మళ్ళీ మనం ఆ యూరియాకి మొగ్గు చూపుతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో యూరియాకి బదులుగా నాట్ ఫుల్లీ రిప్లేస్మెంట్ ఎంతో కొంతవరకు ఆ కొంత బ్యాగ్స్ ఒక 2 బ్యాగుల నుంచి 3 బ్యాగులు తగ్గించుకునే ప్రాసెస్లో నేను చెప్పే కొంచెం మళ్ళీ ఒకసారి సో దీంట్లో భాగంగా మనం ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి పాతకాల